ತಿಮ್ಮಮ್ಮ ಮರಿಮಾನು. ಅತ್ಯಂತ ದೊಡ್ಡದಾದಂತಹ ಆಲದ ಮರ. ತಿಮ್ಮಮ್ಮ ಮರಿಮಾನು. ಇದು ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಅತ್ಯಂತ ದೊಡ್ಡದಾದಂತಹ 8 ಎಕರೆಯ ಸ್ಥಳವನ್ನು ಆಕ್ರಮಿಸಿಕೊಂಡಿರುವಂತಹ ಬೃಹತ್ ಆಲದ ಮರ. ಇದು ಗಿನ್ನಸ್ ದಾಖಲೆಯನ್ನು ಕೂಡ ಪಡೆದುಕೊಂಡಿದೆ. ಇದು ಕದ್ರಿಯಿಂದ 25 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿದೆ. ಇದು ಅಷ್ಟು ವಿಸ್ತೀರ್ಣವಾಗಿ ಇದು ಹರಡ್ಕೊಂಡು ಹೋಗಿದೆ. ಇದು ಕದ್ರಿಯಲ್ಲಿ ನೋಡಬೇಕಾದಂತಹ ಒಂದು ಸ್ಥಳ. ಇದರ ಬಿಳಿಲುಗಳಿಂದಲೇ ಇಡೀ 8 ಎಕರೆಗಳಷ್ಟು ವಿಸ್ತೀರ್ಣವಾಗಿ ಇದು ಹರಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ. ಇನ್ನೂ ಹರಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೇ ಇದೆ. ಅದರಲ್ಲಿ ಬಿಳಿಲುಗಳನ್ನು ಕೂಡ ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಬಹುದು. ಎಲ್ಲ ಕಡೆ ವಿಸ್ತೀರ್ಣವಾಗಿ ಹರಡ್ಕೊಂಡು ಹೋಗಿದೆ. ಇದು ಪ್ರಪಂಚ ಖ್ಯಾತಿಯನ್ನು ಇದು ಪಡ್ಕೊಂಡಿದೆ. ಅದರ ಬಿಳಿಲುಗಳಿಂದಲೇ ಮತ್ತೊಂದು ಹೊಸ ಮರ ಬೆಳೀತಾ ಹೋಗ್ತಾ ಇದೆ. ಮೂಲ ಮರ. ಇದಕ್ಕೆ ಪೂಜೆಯನ್ನು ಕೂಡ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಹಳಷ್ಟು ವಿಸ್ತೀರ್ಣ 8 ಎಕರೆಗಿಂತ ಜಾಸ್ತಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. 8 ಎಕರೆಗಿಂತ ಹೆಚ್ಚಿನ ಭಾಗ ಈ ಆಲದ ಮರ ಆಕ್ರಮಿಸಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ. ಮತ್ತು ಕೂಡ ಆಕ್ರಮಿಸಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರೋದನ್ನು ನಾವಿಲ್ಲಿ ಕಾಣ್ಬೋದು. ಮರದ ಕೆಳಭಾಗದಲ್ಲಿ ಒಂದು ದೇವಸ್ಥಾನವನ್ನು ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ. ಇದು ಮೂಲ ವೃಕ್ಷ ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಪಕ್ಕದಲ್ಲಿ ಬಸವನ ವಿಗ್ರಹ ಕೂಡ ಇದೆ. ಇಲ್ಲಿ ಒಳಗಡೆ ಈಶ್ವರನ ದೇವಸ್ಥಾನ. ಶಿವಲಿಂಗವನ್ನು ಕೂಡ ಇಲ್ಲಿ ಕಾಣ್ಬೋದು. ಆಲದ ಮರ ಇಡೀ ಎಲ್ಲ ಕಡೆ ಆವರಿಸ್ಕೊಂಡು ಬೆಳೆದಿದೆ. ಮೂಲ ವೃಕ್ಷ. ಇದಕ್ಕೆ ಪೂಜೆ ಪುನಸ್ಕಾರಗಳನ್ನು ಕೂಡ ಇಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಮ್ಮವಾರಿ ದೇವಸ್ಥಾನ. ಇದು ಮೂಲ ವೃಕ್ಷ. ಇದರಿಂದ ಇಡೀ
ಜಾಗವನ್ನೆಲ್ಲ ಆಕ್ರಮಿಸ್ಕೊಂಡು ಬೆಳ್ಕೊಂಡು ಹೋಗಿದೆ. ಈ ವೃಕ್ಷಕ್ಕೆ ಇಲ್ಲಿ ಪೂಜೆಯನ್ನು ಕೂಡ ಮಾಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಶಿವಪಾರ್ವತಿಯರ ಒಂದು ವಿಗ್ರಹವನ್ನು ನೋಡ್ಬೋದು. ಇಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ದೇವರುಗಳನ್ನು ಕೂಡ ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಈ ಮರದ ಸುತ್ತಲೂ. ಇದು ಮೂಲ ವೃಕ್ಷ ಆಗಿರಬಹುದು ಅಥವಾ ಆಗಿದೆ, ಮೂಲ ವೃಕ್ಷ ಆಗಿದೆ. ಹಾಗಾಗಿ ಇದಕ್ಕೆ ಪೂಜೆ ಪುನಸ್ಕಾರಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಮತ್ತು ದೇವಸ್ಥಾನವನ್ನು ಕೂಡ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಮತ್ತು ಬೇರೆ ಬೇರೆ ದೇವತೆಗಳನ್ನು ಕೂಡ ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಎತ್ತ ಕಡೆ ನೋಡಿದರೂ ಕೂಡ ಆಲದ ಮರದ ಬಿಳುಲುಗಳು ಹೊಸದಾಗಿ ಬೆಳ್ಕೊಂಡು ಎಲ್ಲ ಜಾಗವನ್ನು ಕೂಡ ಇಲ್ಲಿ ಆಕ್ರಮಿಸ್ಕೊಳ್ತಾ ಹೋಗ್ತಾ ಇದೆ. ಈ ಆಲದ ಮರದ ಕೆಳಗಡೆನೇ ಎಲ್ಲ ದೇವಸ್ಥಾನ ಹಾಗೂ ಈ ದೇವತೆಗಳನ್ನು ಕೂಡ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ಇಲ್ಲಿ ಮರಗಳು ಎಲ್ಲ ಕಡೆ ಬೆಳೆದಿರೋದನ್ನು ನಾವು ನೋಡ್ಬೋದು. ಇದು ನಿಜವಾಗ್ಲೂ ನಾವು ನೋಡಬೇಕಾದಂತಹ ಒಂದು ಸ್ಥಳ. ಕದ್ರಿಗೆ ಒಂದು 25 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ಈ ವೃಕ್ಷ ಬೆಳ್ಕೊಂಡ್ಬಂದಿದೆ. ಇದಕ್ಕೆ ತಿಮ್ಮಮ್ಮ ಮರಿಮಾನು ಅಂತ ಕೂಡ ಇದಕ್ಕೆ ಕರೀತಾರೆ. ಇದು ನೋಡಿ ಆನಂದ ಪಡಬೇಕಾದಂತಹ ಒಂದು ಸ್ಥಳ ఆಗಿದೆ. చెప్పండి. నమస్కారం సార్, నా పేరు మనోహర. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మరిమాన్ అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం అండి. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రేనండి తిమ్మమ్మ మరిమాన్. ఈ అమ్మవారి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదండి, ప్రక్కనే విలేజ్ బుక్కపట్నం. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు సెట్టిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాద్గా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచేనండి ఇటు ప్రక్కన గూటి బయలు, ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారి నుంచి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తెనండి. కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి చేత పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు తన భర్తకు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అని సంకల్పించడం జరిగింది. ఇలా చేయాలంటేనండి ఇప్పుడు మనల వ్యవస్థ ఉంది, అప్పటికి పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అని పిలిచేవారు. సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారన్నారటమ్మా, నేను ఇచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో విజయము సాధించాలి అన్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. అయితే రెంటి యందు విజయం సాధించి తన పతివ్రత ధర్మాన్ని ఆనాడు అమ్మవారు నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ, అనుమతి కాదమ్మా, నేనే స్వయంగా మీ వెనువెంట నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానంటూ చూడండి. ఆ మధ్యలో గోపురం కలిసే పెట్టారు కదా, అదేనండి ఈ చెట్టుకు మూలం. ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, అయ్యా మా శరీరాన్ని అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చితికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగురించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ అక్కడ అగ్నిగుండ ప్రవేశం చేశారండి. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. అలా నుండి ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్ష తిమ్మమ్మే మరిమాన్. సార్ ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకర్స్ ఉందండి. కానీ ఒరిజినల్ చెట్టు మొదలు బుడమంటే అక్కడే ఆ మధ్యలో స్తూపం ఉంది కదా, ఆ స్తూపమే బుడముకు సాక్ష్యం. ఆ బుడం అనేది 100 అడుగుల విస్తీర్ణం ఉన్నట్టండి.
585 సంవత్సరాల పాటు ఒకే కనెక్షన్తో కలిసే జీవించింది. కానీ ఒరిజినల్ వచ్చేసిందే 1935లో అది ఏజ్ బార్ పడిపోయింది. అందుకు సాక్ష్యమే అలా తయారు చేశారు, బుడముకు సాక్ష్యం. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే, ప్రపంచమని సందర్శించామనేటువంటి ఉత్సాహంతో మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళదు. అలా తీసుకోవాలని మనం ప్రయత్నిస్తే వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మూవ్ అవ్వవు. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చునండి. బలి పూజలు మాంసాలు ఇటువంటి చేయకూడదు. అమ్మవారి దగ్గర ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మొక్కుబడి చేసుకుని పూజారి ఇచ్చిన ముడుపటి పక్కన చెట్టు కడతారండి. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటున్నది. ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టవు. పక్షులు పగలంతా ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ గలిచేవు. రాత్రి ప్రొద్దున పక్షులు నిద్రించవు. ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి. మరి ఎందుకు పగలంతా ఇక్కడే ఉంటాయి కానీ గలిచేవు. రాత్రి నైట్ ఆల్ట్ స్టే చేయవు. నైట్ ఉంటావా? నైట్ ఉండవు. ఉండవు. ఏ పక్షి ఇందులో నైట్ ఆల్ట్ ఉండవు. ఎందుకు ఇలా ఆశ్చర్యపరుస్తున్నాయి అంటే, ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు తిరిగి మళ్ళీ జీవం పోసి తన యొక్క పతివ్రత ధర్మాన్ని చాటుకున్నారు కదండి. ఆ కృతజ్ఞతాభావం చేతనే పక్షులు కూడా భక్తి మార్గులు వెళ్తున్నాయనేది అమ్మవారి భక్తులకున్న మంచి నమ్మకం.